వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఏదైతే ఉందో, అంటే బీజేపీలో అనుకూలంగా పనిచేస్తే వాళ్ళకైనా ఏ కేసులో అయినా గాని, ఎలాంటి అంటే లిక్కర్ స్కాములు లాంటివి అయినా గాని, ఏ కేసులైనా అంటే ఇరు రాష్ట్రాలు అంటే పక్క రాష్ట్రాల విషయం కావచ్చు, వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో ఇప్పటికి కూడా కొనసాగుతా ఉందన్నట్టుగా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చదువు సంధ్య కొంచెం ఉన్నవాళ్ళు చాలా తక్కువున్నారండి. ఒక ఇష్యూ మీద అవగాహన ఉన్నవాళ్ళు గూడా చాలా తక్కువనే ఉన్నారు అని అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే లేకపోతే కావాలని ఒక ఇష్యూ మీద అవగాహన పెంచుకోని వాళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళు నంబర్స్ చెప్పాలి. అంటే పార్టీలు మారినంత అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌లోకి ఎంతమంది కాంగ్రెసోళ్ళెళ్ళిండ్రో అందరికీ తెలుసు. హ్మ్. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నుంచి ఎంతమందెళ్ళిండ్రో అందరికీ తెలుసు. కొంతమంది మీద అనర్హత వేటు కూడా ఉంది. హ్మ్. సో, వీళ్ళనండి మాట్లాడుతున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అంటే ఏంది అంటే ఇతను మాట్లాడుతుండని చెప్పేసి మీరు గూడా మాట్లాడతారు. అంటే ఒక రీజన్ ఉండాలి గదా! మీరు హ్మ్. నంబర్స్ చూడండి. ప పార్టీలు మారినంత మాత్రాన ఎఫ్ఐఆర్‌లైనా, ఈసీఐఆర్‌లు హ్మ్. హ్మ్. అంటే లైక్ ఎన్ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అయినా, ఎటువంటి అదర్ ఆహ్, ఇంకో ఏ కేసయినా అంటే ఈడీది ఈసీఐఆర్‌లైనా, మన జనరల్ హోమ్ డిపార్ట్‌మెంట్ ఎఫ్ఐఆర్‌లైనా, చార్జ్ షీట్స్ అయినా, ఈసీఐఆర్ తర్వాత ఇష్యూ అయ్యే చార్జ్ షీట్స్ అయినా, ట్రయల్స్ అయినా, లేకపోతే సీబీఐ ఇష్యూ చేసిన చార్జ్ షీట్స్, ఆ చార్జ్ షీట్స్ మీద ట్రయల్స్ అయినా, ఏవి అడ్డంక ఎటువంటి అడ్డంకి లేకుండా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.